తిరుమల రామకృష్ణ అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మరియు అన్ని కుల సంఘాల సమావేశంలో మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ దాత బీసీ ఉద్యమ నేత విప్లవ వీరుడు టైగర్ ఆర్ కృష్ణ గారికి మరియు బీసీ నాయకులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడు సమయం ఆసన్నం అయింది. తాడో పేడో తేల్చుకునే సమయం వచ్చింది. 79 ఏళ్లుగా అన్యాయాన్ని సాధించాం. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు కల్లిబొల్లి హామీలు ఇచ్చి ఇస్తామని చెప్పి అన్యాయం చేస్తా ఉన్నాడు. అవమానాన్ని సహించాం, కానీ అవమానాన్ని సహించే పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మేము 54% ఉన్నప్పటికీ కూడా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి ఇచ్చినట్టు ఇచ్చి మరి అనేకమైన న్యాయస్థానాలలో మాకు చిక్కులు ఎదురవేసే కుట్ర చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు మీరు స్థానిక సంస్థ 42% రిజర్వేషన్ అమలు కాకుండా ఆపునొచ్చి కాక రాబోయే రోజులలో అందరం బీసీ సంఘాలేకమై సీఎం పీఠానికే టార్గెట్ పెడతామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము సర్పంచ్ అది తోరడా, మేము అడిగినాం, మీ భూములు అడిగినామా, మీ ఆస్తులు అడిగినామా, మీ బంగారాన్ని అడిగినామా? కేవలం స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కావాలని అడిగితే మీరు ఇచ్చినట్టు ఇచ్చి ఇట్లా అవమానిస్తారా? ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరు అడిగిరని చెప్పి 10% రిజర్వేషన్లు కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ఆర్ కృష్ణ గారు 14వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్త బంద్ను పిలిపించాడు. రాష్ట్ర వ్యాప్త బంద్ పిలిపించాలంటే ఎక్కడిదక్కడ బస్సులు నడవకపోతే మాత్రం రాష్ట్రం స్తంభించినట్టే. ఎందుకంటే బస్సు ద్వారా స్కూల్ విద్యార్థులు స్కూల్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, ఎక్కడిదక్కడ చర్చ జరుగుతుంది. కాబట్టి ఎక్కడిదక్కడ 14వ తేదీ నాడు మొత్తం బస్ డిపోల దగ్గర బస్సులు ఎక్కడిదక్కడ రవాణా శాఖను బంద్ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి మీరు ఎట్లా తిరుగుతారో తెలుసుకుంటామని చెప్తా ఉన్నాం. యువకులతోటి మాకు రాహుల్ గాంధీ ఏం చెప్పిండు, ఎక్కడిదక్కడ వచ్చి మేము బీసీల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటాం, విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ పోయిందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. రాబోయే రోజులలో ఆర్ కృష్ణ మాకు రైలు పట్టు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఇంటి ముట్టడి చేసి రాబోయే రోజులు మీరు చేస్తే దీక్ష ఏ విధంగా వేయాలి? జయలలిత తరహా పోయి ఢిల్లీలో తిష్ట వేయాలి. తిష్ట వేసి రిజర్వేషన్ ఇచ్చిన వారికి హైదరాబాద్ కి రావద్దు. మీరేం చేశారు? నామమాత్రం ఒకరోజు దీక్ష చేసి వచ్చారు ఢిల్లీలో. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలి, మేము పూర్తి మద్దతు ఇస్తాం. లేకపోతే మీ సీఎం పీఠం టార్గెట్ పెడతాం. రాబోయే రోజులలో మేము చదువుకుంటామంటే మాకు స్కాలర్షిప్లు ఇవ్వరు. కాలేజ్ యాజమాన్యాలను మీ చేతిలో ఉంటాయి, యంత్రాంగం మొత్తం మీ చేతిలో ఉంటారు, జ్యుడిషియరీ మీ చేతిలో ఉంటది, మీడియా మీ చేతిలో ఉంటది. కేవలం 42% రిజర్వేషన్లు ఆగిపోయింది వచ్చింది అనే వరకే మీడియా వాళ్ళు చూపించారు తప్ప తర్వాత జరిగే పోరాటాలు ఎక్కడ చూపించడం లేదు. మీడియా మిత్రులకి పేపర్ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మా గోస వినండి. ఎందుకంటే భవిష్యత్ తరాల కోసం ఇక్కడ పెద్దలందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో రోడ్ ఎక్కుతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం స్తంభించే విధంగా చేస్తా ఉన్నాం. రాబోయే రోజులలో 14వ తారీఖు నాడు ఎక్కడిదక్కడ బస్ డిపోల దగ్గర రవాణా శాఖను స్తంభిస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలో ఉంచే పరిస్థితి లేదు. రాబోయే రోజులలో ముఖ్యమంత్రిని అడ్డుకొని తీర్థమని కూడా తెలియజేస్తా ఉన్నాం.